సాధన చేసేటప్పుడు కానీ ఇంకోటి చేసేటప్పుడు కానీ ఏదైనా కూడా మన పూర్వజన్మ సుకృతం అని ఒకటి అంటుంటాం కదా. కొన్ని మనకి ఇప్పుడు ఈ రోజున మీరు ఏం చెప్పినా కూడా ఇట్లా గత జన్మ స్మృతులు మీకు ఎప్పుడైనా కలిగినాయండి? ఉన్నాయండి. జన్మ స్మృతులు కొంత మటుకు నేను సాధన చేసినప్పుడు సహస్రాల కమలానికి వెళ్ళినప్పుడు కొన్ని స్మృతులన్నీ నాకు మా గురువు గారండి వేరే దేవతలనండి వాళ్ళు నాకు చెప్పారండి. నేను కొంతకాలం కర్ణాటక తమిళనాడు బార్డర్లో ఉన్నామండి. అప్పుడు నా పేరు విష్ణుమూర్తి శాస్త్రి, మా భార్య పేరు రుక్మిణమ్మ. మాకు అప్పుడు పిల్లలు లేరండి. అప్పుడు నేను ఒక వైద్యుడిని, మందులు ఇస్తూ ఉన్నటువంటి వైద్యుడిని. అయితే ఆ జీవితంలో నాకు మరచిపోలేని కొన్ని సంఘటనలు జరిగితే ఆ జన్మలు ఈజీగా గుర్తుంటాయండి, సులభంగా. అట్లాంటి సంఘటనలు జరిగినాయండి, అందువల్ల గుర్తుందండి. కొన్నాళ్ళు నేను కాశీలో వారణాసిలో కూడా ఉన్నానండి, వేరే జన్మలో, ఇంకొక జన్మలో అక్కడ ఉండటం జరిగింది. మా తల్లిదండ్రులు అక్కడ పోయినారు. ఒక సాధువు నన్ను తీసుకొచ్చి వారణాసిలో దిగిపెట్టాడు. అప్పుడు నాకు స్మార్తం నేర్చుకున్నాను. అక్కడ కొంత భిక్షాటం చేశాము. తర్వాత అక్కడే ఒక అమ్మాయిని పెళ్లి చేసుకోవడం జరిగింది. అది కూడా జరిగిందండి. అవి కొన్ని జన్మలు తెలుసండి, నాకు 4-5 జన్మలు తెలుసు నాకు. అది తెలుసుకుంటాయండి. అది ఇంకా సాధన చేసే కొద్దీ మన పూర్వజన్మలో శృతులన్నీ కంటికి గలపట్టుగా కనపడతాయండి, అది తెలుసుకుంటాయండి. గురుగారు, మీరు గత జన్మలు అని మనం పాస్ట్ చెప్తున్నాం. అవును. యాక్చువల్గా రాబోయే జన్మలు తెలుసుకోవడానికి సాధ్యమా మనిషికి ఏమన్నానండి? రాబోయే జన్మలు తెలుసుకోవడం కష్టం అండి. కాకపోతే నువ్వు నెక్స్ట్ జన్మలో నువ్వు ఏ పర్పస్ కోసం వస్తున్నావో అది మాత్రం తెలుస్తుందండి. పైన మనం 4th డైమెన్షన్ కూడా వెళ్ళిన తర్వాత మనం కూలంకుషంగా ఈ పాత జన్మలన్నీ మనకు తెలుస్తాయి ఇక్కడ. ఎందుకంటే టైం డైమెన్షన్, అది 4th డైమెన్షన్. ఆ టైంలో వెనక్కి పోయే శక్తి నీకు ఉన్నది. ఎందుకంటే అక్కడ గ్రావిటేషన్ ఫోర్స్ లేదు, గ్రావిటీ లేదు. గ్రావిటీ లేకపోవడం వెనక్కి చూడగలవు. ఇప్పుడు మానవుడు ఎట్లయితే వెనక్కి చూడలేడో కానీ అక్కడ వెనక్కి చూడగలవు. అందుకు 10 జన్మలు తెలుస్తాయి. దాన్ని బట్టి వీడేం చేస్తాడు, వీడి వాసనలు బట్టి ఒక ప్లాన్ వేసుకొని ఒక క్వశ్చన్ పేపర్ వేసి తీసుకొని వస్తాడు. ఆ క్వశ్చన్ పేపర్ తీసుకొని వస్తాడు కాబట్టి ఆ ప్లాన్ తెలుస్తుంది అతనికి. మనం ఏ ప్లాన్తో పోతున్నామో అని తెలుస్తుంది. ఆ తెలవటం వల్లే మీకు అస్ట్రాలజీ, పామిస్ట్రీలో మీకు రేఖలు ఏర్పడతాయి. ఆ స్మృతులు ఉండటం వల్ల ఆత్మకి ఆ సెట్ ఆఫ్ క్వశ్చన్ పేపరే ఇక్కడ హ్యాండ్లో పడి ఉంటుంది. ఈ హ్యాండ్లో పడి ఉండడం అదే పామిస్ట్రీ. అది తీసుకొచ్చి మనం చూస్తాము, ఇక్కడ పామిస్ట్రీ చూస్తాడు. అది ప్లానటరీ ఫోర్స్ని బట్టి జాతకం చెప్తాడు, అస్ట్రాలజీ. ఇదండి, ఇది ఫినామినా. ఫ్యూచర్ మనం ఫ్యూచర్లో కూడా ఏ జన్మలు ఇస్తున్నాము, ఏం చేయాలి, మనకేం జరుగుతుందని తెలుసుకోవాలంటే నీకు అది సాధ్యం కాదండి. అది 4th డైమెన్షన్లో హై పవర్ ఉండాలి. అది ఎవరికి సాధ్యం? 5th డైమెన్షన్ వరల్డ్లో ఉండే దేవతలు నీ ఫ్యూచర్ జన్మల్ని వాటిని చెప్పగలరు. అంటే గురుగారు, మనం క్వశ్చన్ పేపర్ తయారు చేసుకుని వస్తామంటున్నారు కదా. అవునండి. ఎస్. అంటే ఎలా ఉంటుంది ఆ క్వశ్చన్ పేపరు? ఎన్ని ప్రశ్నలు ఉంటాయి? ఆ సమాధానాలు మనం ఎలా ఎత్తుక్కోవాలి గురుగారు? అట్లా సార్, దీనికి ఒక పద్ధతి ఉందండి. ఉదాహరణకి మనకు భూలోకంలో మానవుడు పుట్టినప్పుడు మనకు 12 రాసులు ఉంటాయి జ్యోతిశాస్త్రరీత్యా. ఇప్పుడు నేను ఉదాహరణగా మామూలుగా చెప్తున్నాను. ప్రతి జీవుడు కూడా ఫర్ ఎగ్జాంపుల్ ఒక క్వశ్చన్ పేపర్ తీసుకొని వస్తాడండి. ఆ క్వశ్చన్ పేపర్లో 12 క్వశ్చన్లు ఉంటాయి. ఈ 12 క్వశ్చన్లో 4 దశలు ఉంటాయి. బాల్య, యవ్వన, కౌమార, వృద్ధాప్యావస్థలు. ఒక అవస్థకు 3 క్వశ్చన్లు వేసుకోండి. ఉదాహరణకి వాడు ఫస్ట్లో పుడతాడు. పుట్టంగానే రోగాలు రొప్పు లేకుండా ఉండాలి, ఆ తల్లిదండ్రులు మంచిగా పెంచాలి, వాడు కొద్దిగా పెద్దవాడు అవుతాడు, వాడిని మళ్ళీ స్కూల్లో వేస్తారు, వాడు చదువుకుంటుంటాడు. ఈ చదువుకొని వాడు 15-16 ఏళ్ళు వచ్చేదాకా ఈ 3 క్వశ్చన్లు అయిపోతాయి. 16 యవనంలోకి ఎంటర్ అవుతాడు. యవనంలోకి ఎంటర్ అవుతూ మళ్ళీ చదువుకుంటూ యవనంలో ఉంటాడు. తర్వాత వివాహం జరుగుతుంది. ఈ వివాహం జరగటం, అది సెటిల్ కావటం, ఇదంతా కలిసి ఆ మిగతా 3 క్వశ్చన్లు 2వ చాప్టర్ అయిపోతుంది. ఇక 3వ చాప్టర్కి వస్తాం, దాంట్లో 3 క్వశ్చన్లు ఉంటాయి. అది కౌమారస్థితి. వాడు వివాహం, పిల్లలు పుడతారు, వాళ్ళకంతా విద్యలు చేయించడం, లేకపోతే వాడు వివాహం చేసుకున్న తర్వాత వాడికి ఏదో గృహం ఏర్పాటు చేసుకోవటం, హౌస్ ఏర్పాటు చేసుకోవడం, ఆస్తులు సంపాదించుకుందాం, పిల్లలకి ఇది పెడదాం, ఈ అవస్థలు అయిపోతాయి. తర్వాత వృద్ధాప్యావస్థ ఎంటర్ అవుతుంది. ఆ వృద్ధాప్యావస్థ పిల్లలు ఎక్కడ ఉంటారు, వీడు ఎక్కడ ఉంటాడు, వాటి గురించి ఆలోచిస్తారు, రోగాలు వస్తుంటాయి, రొప్పులు వస్తుంటాయి, దీన్ని చూసుకోవటం చేయటం వృద్ధాప్యావస్థ అండి. దాంట్లో ఒక 3 క్వశ్చన్లు ఉంటాయి. క్వశ్చన్స్ అంటే ఇక్కడ ఏంటంటే, ఒక సమస్య వచ్చినప్పుడు నువ్వు ఎట్లా ఫేస్ చేస్తావు, నువ్వు ఎట్లా రియాక్ట్ అవుతావు. ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళ అబ్బాయి ఉంటాడు, వాళ్ళ అబ్బాయి పెళ్లి కాదు, లేకపోతే పెళ్లి అయిన తర్వాత డైవర్స్ అవుతుంది, ఈ కష్టాలు వస్తాయి, వీళ్ళు ఎట్లా రియాక్ట్ అవుతాడు. అట్లనే ఒక రోగం వస్తుంది, ఒక దీర్ఘ వ్యాధి వస్తుంది, ఎట్లా రియాక్ట్ అవుతాడు, లేదా వీడి తల్లిదండ్రులను ఎలా చూస్తాడు. ఇది దాంట్లో చూస్తున్నప్పుడు వీడి యొక్క అనుభవం ఏంటి, ఆత్మ ఎట్లా రియాక్ట్ అవుతుంది, ఎట్లా సస్టైన్ అవుతుంది, దీనివల్ల ఈర్షపుల్ అవుతుంది ఆత్మ.
అప్పుడు ఈ ఆత్మకి జ్ఞానం వస్తుంది. ఆ జ్ఞానం వల్ల ఈ ఆత్మకి వోల్టేజ్ అనుకుందాం మనం, ఆ వోల్టేజ్ పెరుగుతుంది. దీనికోసం ఈ పెరుగుతుంది. ఈ 4 అవస్థలు అయిన తర్వాత ఉద్ధస్తావ చింతాతస్సహ అని శంకరాచార్య గారు చెప్పారు. అందువల్ల ఈ క్వశ్చన్ పేపర్లో క్వశ్చన్స్ ఎవ్వడు మార్చలేడు. ప్రారంధం భోగతే నశ్యంతి, ప్రారంధంలో వచ్చిన కర్మలను నశించాల్సిందే. భోగతే నశ్యంతి, అనుభవిస్తే కానీ పోవు, ఎవ్వరేం చేయలేరండి. కాకపోతే స్వయంకృత కర్మలు ఉంటాయి. అంటే క్వశ్చన్ పేపర్లో క్వశ్చన్స్ 75% ఎవడేం చేయలేడు, 25% వీళ్ళ చేతిలో ఉంటుంది స్వయంకృత కర్మలు. ఆ స్వయంకృత కర్మల్లో మనం ఇప్పుడు పూజ, పునస్కారం, హోమం, దైవారాధన ఇవన్నీ చేసుకుని 25 మార్కులకి 20 మార్కులు వేసుకుంటాం. వేసుకొని మనం ముందుకెళ్తాం, ఆత్మశక్తిని పెంపొందించుకోవడానికి ట్రై చేస్తాం. ఇట్లా జరుగుతుంది. కాకపోతే ఏంటంటే ఈ క్వశ్చన్ పేపర్ మొత్తం చదవడానికి 120 సంవత్సరాలు కావాలి మనిషికి అండి. ఎందుకంటే దశా సంవత్సరం 120 సంవత్సరాలు. 120 సంవత్సరాలు మనిషి జీవిస్తే కానీ మొత్తం క్వశ్చన్ పేపర్ చదివి రాసి బయటికి రాలేడు. కానీ ప్రతివాడు 70-80లో పోతాడు. అంటే 1/4 క్వశ్చన్ పేపర్ చదవడు. చదవబోయేటప్పటికి అది బ్యాలెన్స్ మిగులుతుంది. ప్లస్ వీడు స్వయంకృత కర్మలు ఉంటాయి. ఈ బ్యాలెన్సులు 2 బ్యాలెన్సులు కలిసి మళ్ళీ బ్రాట్ ఫార్వర్డ్ అవుతాయి. అది మళ్ళీ అనుభవించాలి వాడు. ఇట్లా బ్రాట్ ఫార్వర్డ్లు ఎన్ని జన్మల నుంచి వస్తున్నాయి కాబట్టి అనేక కర్మలు ఉంటాయి. వాటి నుంచి బయటపడాలి. దానికి మహర్షులు అనేక మార్గాలు చెప్పారు. కానీ ఈ కర్మ అనేది నాశనం అనేది జన్మలు క్రమం కూడా మనం తీసుకుంటూనే ఉండాలి తప్ప దాని నుంచి బయటపడలేము అంటారు కదా. పడటం కష్టం అండి, చాలా కష్టం. బయటపడడానికి ఒకటే మార్గం ఉందండి. దీంట్లో 2 రకాలు ఉన్నాయండి. ఒకటి అనేక జన్మలు ఎత్తి ఆ జన్మ సంస్కారముల చేత వాడు జ్ఞానాన్ని పొంది దాని తర్వాత యోగాన్ని పొంది వాడు విముక్తి పొందవచ్చు. నెంబర్ 2, ఎవడైనా వీడికి అదృష్టవశాత్తు ఏదైనా మహాయోగి గనక వీళ్ళ పుణ్యాన్ని బట్టి తగిలితే అతను ఈ కర్మల నుంచి బయటికి తీసుకురావడు. బయటికి తీసుకొస్తే దీనికి నీకు ఉపయోగం ఏంటి అంటే నీకు ఈ పునరపి జననం పునరపి మరణం ఉండదండి. అప్పుడు నువ్వు దైవాంశ సంభూతులు పోయి దేవలోకంలో ఉండగలుగుతావు. ఇప్పుడు వాళ్ళు చేసేది అదే. మీకు 5th డైమెన్షన్ వరల్డ్లో ఇంద్రాది దేవతలంతా వాళ్ళు పర్సన్స్ ఆఫ్ 5000 volts కరెంట్ అనుకోండి, మనమంతా 100-150 అనుకుంటాం. వాళ్ళు 5000 volts కరెంట్ ఎలక్ట్రికల్ పవర్తో ఉన్నారు. ఎలక్ట్రికల్ అనుకోండి, వైబ్రేషన్, వాట్ ఎవర్ యూ కాల్ ఇట్. అందువల్ల వాళ్ళు ఏంటి, వాళ్ళకి జన్మల అవసరం లేదు. వాళ్ళు మాయలో పడ్డావు. 3 డైమెన్షన్ వరల్డ్ వస్తేనే మీకు మాయ వస్తుంది. వాళ్ళు అక్కడ రారు. వాళ్ళ శక్తిగానే ఉంటుంది. కానీ వాళ్ళు ఏంటంటే కొన్ని వేల సంవత్సరాల వల్ల వాళ్ళ శక్తి కొద్దిగా తగ్గుతుంది. లక్షల సంవత్సరాల వాళ్ళు ఏంటంటే ఒక మహాయుగం దాకా ఉంటారండి. తగ్గడం వల్ల వాళ్ళు ఏం చేస్తారంటే ఈ భూలోకంలో కొన్ని వాళ్ళ ఫార్ములాస్ని తీసుకొచ్చి ఇంట్రడక్షన్ చేస్తున్నారు. ఈ హోమాలు అవన్నీ సనాతన ధర్మంలో చేస్తున్నప్పుడు అది ఏంటి, మానవాళికి 2 విధాల ఉపయోగం. ఆ హోమాలు చేసినప్పుడు, యజ్ఞయాగాదులు చేసినప్పుడు మానవాళికి మంచిది, దేవతలకి అది ఇన్ఫ్రారెడ్ స్పెక్ట్రం నుంచి వాళ్ళ స్పెక్ట్రానికి పోతుంది. వాళ్ళ శక్తి అందిస్తుంది. ఆ శక్తి అందిస్తారండి, వాళ్ళకి శక్తి వస్తుంది. ఆ శక్తి రాగానే వాళ్ళు ఏం చేస్తారు, వాళ్ళు దేవతలు చాలా మంచివాళ్ళు అండి. వాళ్ళ మైండ్ ఈజ్ డిఫరెంట్, మళ్ళాగా ఉండదు అసలు వాళ్ళకి. వాళ్ళు ఎప్పుడైనా సరే మీరు ఏదైనా వాళ్ళకి ఏదైనా బెనిఫిట్ చేసినప్పుడు తిరిగి వాళ్ళు ఆ బెనిఫిట్ వాళ్ళు మానవాళికి ఇస్తారు. వాళ్ళు దాన్ని కాపాడుతూ ఉంటారు, ఈ పంచభూతాలని. అదేండి, అది జరుగుతుంటుంది. కాబట్టి ఏంటంటే ఇప్పుడు వీళ్ళు ఏం చేశారంటే మన పతంజలి వాళ్ళు యోగులంతా అసలు అబ్బాయి ఈ పునరపి జననం పునరపి మరణం నీకెందుకయా, నువ్వు సమాధుల్లోకి వెళ్ళిపోయి ఇక్కడి నుంచి నువ్వు విముక్తుడైపో అని వాళ్ళు శాస్త్రంలో చెప్పారండి. అదే దానికోసం కొంతమంది మహాయోగులు ఇప్పుడు హిమాలయ పర్వతాల్లో ఉన్నారు, కఠోర సాధన చేస్తున్నారు. హిమాలయ పర్వతాల్లోనే ఎందుకున్నారు అని ఒక పాయింట్ వస్తుంది. హిమాలయ పర్వతాలు హై లెవెల్ ఆల్టిట్యూడ్లో ఉన్నాయండి. అది 14,500 square feet సీ లెవెల్ పైన ఉన్నాయి. అక్కడ మీకు సటోపంత్ అని చెప్పి మీకు బద్రీనాథ్ దగ్గర ఉందండి. ఆ సటోపంతులో ఉన్నటువంటి పర్వతాల పైన అక్కడి నుంచి స్వర్గలోకం చాలా దగ్గరలో ఉంది అక్కడి నుంచి. అందువల్ల ఏం చేశారు, ఈ ధర్మరాజు పాండవులంతా సటోపంత్ దగ్గరికి వెళ్ళారు. అందరూ పోయిన తర్వాత చివరికి ధర్మరాజు వచ్చాడు. సటోపంత్ దగ్గర మీకు రథం వచ్చింది, ఆ దేవతల దగ్గరికి వెళ్ళిపోయినాడు 5th డైమెన్షన్ వాళ్ళకి. ఇప్పుడు అక్కడ కనుక చూస్తే యోగులకి అక్కడ ఉన్న మెట్లు కూడా కనపడతాయండి బద్రీనాథ్ దగ్గర. ఆ మెట్లను మనం చూడొచ్చు. ఈవెంటుడే నీకు యోగత్వం ఉంటే నువ్వు చూడొచ్చు, కానీ నువ్వు పైకి పోలేవు. పైకి ఎవరు యోగులు చూస్తారు, పైన పోవాలంటే నిన్ను రిసీవ్ చేసుకునే వాళ్ళు ఉండాలిగా దేవతలు, వాళ్ళంత సులభంగా రారు. కాబట్టి హై ఆల్టిట్యూడ్లో ఎక్కడైతే ఉంటుందో, ఇప్పుడు నీకు హిమాలయ పర్వతంలో కైలాస పర్వతం ఇట్ ఈ సెంటర్ ఆఫ్ ది ఎర్త్ పాయింట్లో ఉందని ఈవెన్ అమెరికన్స్ కూడా ప్రూవ్ చేశారు. అది
కాబట్టి అక్కడికి దగ్గర పాయింట్లో ఉంది. అక్కడికి 4th డైమెన్షన్ కూడా దగ్గర ఉందండి. మీకు ఇంకొక చిన్న పాయింట్ నేను చెప్తాను ఈ సందర్భంగా. కైలాసం ఉందండి. కైలాస పర్వతం ఇది నథింగ్ బట్ పిరమిడ్ అంటున్నారు సైంటిస్టులు. ఇట్ ఈస్ ఎ పిరమిడ్ అండ్ ఇట్ ఈస్ ఎ క్లస్టర్ ఆఫ్ ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్. ఇట్ ఈస్ ఎ క్లస్టర్ అండ్ ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్ అండ్ ఇట్ ఈస్ ఎ గేట్ వే ఆఫ్ ది అదర్ వరల్డ్స్. ఎందుకు వచ్చిన అందువల్ల ఇప్పుడు మీకు శరీరం అంతా క్వాంటమ్ ఫిజిక్స్లో ఉంటుందండి. ఈ క్వాంటమ్ ఫీల్డ్ ఎనర్జీ యాజ్ లాంగ్ యాజ్ హ్యూమన్ బాడీ ఈజ్ దేర్, క్వాంటమ్ ఫీల్డ్ ఎనర్జీ ఈజ్ దేర్. ఈ క్వాంటమ్ ఫీల్డ్ ఎనర్జీ అక్కడికి వెళ్ళినప్పుడు మ్యాక్సిమం లెవెల్కి వెళ్తుంది. అప్పుడు వాడు చచ్చిపోయి కాస్మిక్ ఎగ్జిస్టెన్స్కి వెళ్తాడు. అంటే మనిషి చనిపోతాడు. కాస్మిక్ ఎగ్జిస్టెన్స్ అంటే ఏంటి? ఆస్ట్రల్ బాడీ ఎగ్జిస్ట్ అవుతుంది. ఆ ఆస్ట్రల్ బాడీలో నుంచి నువ్వు ట్రావెల్ చేయొచ్చు. అది కైలాస పర్వతం దగ్గరికి వెళ్ళినప్పుడు మనిషి ఎందుకు చనిపోతున్నాడంటే వీళ్ళు చెప్పేసి అది సైంటిస్టులు ఏం చేయాలి, గోల్డ్ వస్తున్నాయి వాడు ముసలోడు అయిపోతున్నాడు అని చెప్తున్నారు. ఎందుకు అయిపోతున్నాడు? బికాస్ దట్ క్వాంటమ్ ఫీల్డ్ ఎనర్జీ ఇట్ ఈస్ పుల్లింగ్ ది పీపుల్ ఇంటూ కాస్మలాజికల్ ఎగ్జిస్టెన్స్. దానివల్ల అది జరుగుతున్నదండి. ఇప్పుడు యోగులు ఏం చేస్తారు? శరీరాన్ని వదిలిపెట్టి వాళ్ళు ఆస్ట్రల్ బాడీతో ట్రావెలింగ్ చేస్తారు. వాళ్ళు కైలాసం పర్వతం దగ్గర 4th డైమెన్షన్ వరల్డ్లోకి ఎంటర్ కాగలరు. ఇప్పుడు దేవతలు కూడా ఈవెన్ టుడే దేవతలు మీటింగ్ పెడుతున్నారు. వాళ్ళు 5 సంవత్సరాలకు ఒకసారి మీటింగ్ చేస్తారు. భూలోకంలో 5 సంవత్సరాలు వస్తారండి. వాళ్ళు అక్కడ కలుస్తారు. అక్కడ మీ కైలాస మహోత్సవం దగ్గర ఆ పిరమిడ్ అది అక్కడ మీకు అది గేట్ వే ఆఫ్ అదర్ వరల్డ్స్ అండి. దాంట్లో నుంచి మీరు వేరే స్పెక్ట్రంలోకి వెళ్ళచ్చు. ఆ లోపల ఒక వేరే వరల్డ్ ఉందండి. అక్కడ మీ ఈ దేవతలంతా మీటింగ్ జరుగుతుంది. ఎందుకంటే అది మీకు స్వర్గానికి దగ్గరలో ఉంది, స్వర్గలోకానికి. అందువల్ల అక్కడి నుంచి వాళ్ళు అక్కడికి వస్తారండి. ఇవన్నీ మనం తెలుసుకోవాలంటే యోగం చేయాలి. సిద్ధాశ్రమం అని కూడా అంటారు. అవునండి, శంబాల, సిద్ధాశ్రమం, జ్ఞాన్గంజ్, ఇవన్నీ చాలా పేర్లు ఉన్నాయండి. శాంగ్రీలా, ఇప్పుడు టిబెటియన్స్ అంతా శాంగ్రీలా అంటారు. అక్కడంతా మహాయోగులు ఉన్నారు. వాళ్ళు శరీరాన్ని వదిలిపెట్టి వాళ్ళు 4th డైమెన్షన్ వరల్డ్కి వెళ్తారండి. వెళ్ళచ్చు, దేవతలను చూడవచ్చు. ఇప్పుడు అక్కడి నుంచి మీరు 7th డైమెన్షన్ వరల్డ్కి ఒక 5-10 నిమిషాలు వెళ్ళిపోవచ్చు మీరు కైలాసానికి. దట్ ఈజ్ నథింగ్ బట్ ఏ గేట్ వే ఆఫ్ ది ఒరిజినల్ కైలాస, బట్ ఇట్ ఈస్ నాట్ ఒరిజినల్ కైలాస్. ఒరిజినల్ కైలాసం కాదండి, దిస్ గేట్ వే. అక్కడి నుంచి ఒరిజినల్ కైలాసానికి మనం విష్ణులోకం దగ్గర కైలాసం ఉంది, బ్రహ్మలోకం దగ్గర. అక్కడికి వాళ్ళు 10 నిమిషాలు 5 నిమిషాలు వెళ్ళిపోతారు. ఆ ట్రావెలింగ్ కూడా ఇప్పుడు థియరీ ఆఫ్ ఎంటాంగిల్మెంట్లో వాడు ఎన్ని చెప్పాడండి, ఎన్ని మినిట్స్ పడుతుంది, ఎన్ని సెకండ్స్లో వాడు ఎంత ట్రావెల్ చేయగలడు. అది సైంటిఫికల్గా ఇట్స్ ప్రూవ్డ్.